ఏం పిల్ల సింపుల్గా ఇంకెరగా ఉన్నా నాకుంటే బేబీ ఎలాగున్నాయి గాజులు? అబ్బా మీ మీసాల్లా ఉన్నాయి. నా మీసాలు అడ్డుస్తున్నాయా? అడ్డొస్తే మాత్రం ఆగుతున్నారేంటి? అయితే ఆలస్యం దేనికి? ఇప్పుడు కాదు, మూల వడ్డాణం, రాళ్ల వంకీలు. దానికి ఏమైనా చేంజ్ చేద్దాం. ఏమిటనయ్యా, ఏం జరిగింది? ఇక నుంచి నేను అంత దూరం వెళ్ళి నీళ్ళు మోసరాలేనే. మీరు నీళ్ళు అవుతారో నిప్పులేదు అవుతారో మీ ఇష్టం. ఏం జరిగిందయ్యా? ఏం జరిగిందంటేనండి, మా బావగారు ఈ ఊరికే పెద్ద ప్రెసిడెంట్ అండి. మేము మాత్రం మైలు దూరం వెళ్ళి నీళ్లు తెచ్చుకోవాలి. చెప్పుకుంటేనే సిగ్గుచేటు. అంతే కదా, రేపే పంచాయతీలో తీర్మానం పెట్టించి మన దొడ్లో నీరు తవ్వించేస్తాను. ఈవేళ ముఖ్యమైన తీర్మానాలు అబ్బో చాలా ఉన్నాయి. మొట్టమొదటిది ఏమిటంటే, పోతరాజు పుంత పక్కన వంతెన లేదు, అదేనయ్యా మన తూర్పు కాలవకున్న వంతెన. మీ అభిప్రాయం మా అభిప్రాయం తీర్మానం చెప్పదు. అది రాకపోకలకు చాలా ఇబ్బందిగా ఉంది. దాన్ని పక్కా వంతెనగా కట్టించాలనుకుంటున్నాను. మెంబర్లంతా ఏమంటారు? కట్టిందండి. ఆ వంతెన పక్కన కదా మీ పెద్ద పొలం. ఆ వంతెన కట్టారనుకోండి, ఆరు బండి సరాసరి ఆరి పొలంలోకి వెళ్ళిపోద్ది. అదే అందులో అంత చెప్తా. ఇదిగా ముందు అప్పించండి, బయట పంపించండి. అక్కడే దిక్కు. పోతే మొన్న బీడీఓ గారు మన ఇంటికి భోజనానికి వచ్చినప్పుడు బండి కుతుపుల గూడు జారి చాలా ఇబ్బంది పడ్డారు పాపం. నిజమేనండి, మన ఇంటికి చిన్న పెద్ద చాలా మంది వస్తూ ఉంటారు. అసలు ముందు మన ఇంటి ముందు రోడ్డు వేయించాలి. మీ అప్పాయం అప్పాయం. మీ అప్పాయమే మా అప్పాయం. ఇక్కి పోతే అతి ముఖ్యమైన తీర్మానం ఒకటి ఉంది. మంచి నీళ్ళు. ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. గుండె తొడుక్కుపోతుంది, దుఃఖం వచ్చేస్తుంది. అందుకని ఒక బావి, చక్కటి బావి, తియ్యటి నీళ్లు పడే బావి మనం తవ్వించాలి. ఎక్కడా అన్నదే ప్రశ్న. అయ్యగారండి, నాదొక చిన్న మనమేంటి, మా ఇంటి ముందరండి పెంటాది ఎత్తాకి 4 అడుగులు లోతు పోయి తీసే ఉందండి. అది గనక తమరు కాదంతా లోతు చేయించేస్తేనండి సులాగ్గా నుయ్యి అయిపోద్దండి. సరేమో, అదైతే ఊరికివరా. మా ఇల్లు అయితే ఊరికి సెంటర్ మధ్యంగా ఉంటుంది. అందుకని అక్కడే తవ్వించండి. ఎవరు సొంతం కోసం చూసుకున్నారు. ఇది పంచాయతీ సొమ్ము. అయ్యారండి, మా ఇంటితో అయితేనండి. ఇంత చెప్పి మీ ఇంటికాడ అంటారండి. అయ్యారు మా ఇంటికాడ అయితేనండి. ఏదో పిచ్చివాడు, వదిలేయండి. చూడండి, శాస్త్ర ప్రకారం నువ్వు ఇంటికి ఈశాన్యమూల తవ్వించాలంటారు. ఊరు కూడా ఇల్లు లాంటిదే కాబట్టి ఈశాన్యమూల తవ్వించడమే న్యాయం, క్షేమం కూడా. ఏమంటారు గోకర్ణం గారు? అయ్యో, క్షేమం లేకపోతే క్షామం. మరి ఈశాన్య దిక్కంటే మా ఇల్లు కాదు, మీ ఇల్లు ఆగ్రహం, మీది అసలే కాదు. వాళ్ళకి ఎందుకు ఈశాన్యం అంటే బేబీ గారి ఇల్లు. అదే అన్ని దిగుమతలే. అమ్మా, పిచ్చివాడైనా ఆకాశవాణి చెప్పినట్టు చెప్పాడు. ఏమండో, బేబీ గారి ఇల్లే కరెక్ట్. సరే, ఆవిడ గారిని ఎలాగో ఒప్పించి ఆవిడ పెరట్లోనే తవ్విద్దాం. ఏమంటారు? ఇదేం కర్మండి, మీ చేత పశువుల దగ్గర పని చేయించడానికి ఆయనకి మనసేలా ఒప్పిందండి. హోసి పిచ్చిదానా, లోకం పోకడ నీకు తెలియదే. ఏమైనా సరే మీరు ఆ పని చేయడానికి వీల్లేదు. చెయ్యకపోతే ఉన్న ఉద్యోగం కాస్త ఊడుతుంది. ఊడిపోయినా పర్వాలేదు, భగవంతుడు మీకింత చదువిచ్చాడు. ఏ ఊరన్నా వెళ్ళి గౌరవంగా బ్రతకొచ్చు. ఎక్కడికి వెళ్ళినా రాతలు తప్పవు, రావణాసురులు తప్పరు. మీరు తప్పదనుకుంటే మీకు బదులుగా ఆ పని నేను చేస్తాను. నన్ను చేయనివ్వండి, ఆ శిక్ష నేను భరిస్తాను. ఇది శిక్ష కాదే, భగవంతుడి పరీక్ష. బాధపడకు. మన కష్టాలు, మన కన్నీళ్లు మన వరకే పరిమితం కావాలి. మనం నవ్వుతూ ఉంటే ఆ నవ్వు, మనం ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపు పుట్టబోయే బిడ్డలకి సోకుతాయంటారు. మన బిడ్డలు మనలా కాకుండా సుఖంగా బతకాలి. వాళ్ళ కోసమైనా మనం నవ్వుతూ కాలం గడపాలి.
ఏంటో పొట్లకాయలాగా పొదీసనగా కూకుని పోని చెప్తున్నావు. ఏం కూర చేసుకున్నావేటి? మీ అమ్మేం కోసేసింది? ఏం కూర ఏమోనే పేరు చెప్తే గాని తెలియట్లేదు. పిచ్చాకలే హెత్తుంది గాని 2 ముద్దులు ఎట్టాయి. 2 ముద్దులు ఎట్టవే, నా లెవెల్ లెవెల్ అయిపోద్ది. ముద్దులా గుద్దులా? ఏంటి ముద్దులన్నానా? ముద్దులన్నానా? ముద్దులు యాదవ నాలికని ఇగా మళ్ళీ ఇట్లాంటి ఎదవ కూతలు కుయకుండా నా నాలికని కొరికై కొరుకు. ఏంటి ఇప్పుడు కదా అప్పుడా? ఇదిగో బేబీ అది కాదు. ఇదిగో బేబీ అది కాదు. ఇదిగో నా మాట. మొత్తం అంతా నువ్వే తీసుకుంటానంటే ఎలా? ఇది వరద బాధితులు పంచమని ప్రభుత్వం వారు పంపించుంటాం. కొంతైనా ఊళ్ళో వాళ్ళ ముఖాన్ని కొట్టకపోతే వాళ్ళ కళ్ళనీళ్ళు చూడలేదు. రివాజ్ ప్రకారం సగం నువ్వు తీసుకో, నేను కాదను. క్రింద సంవత్సరం 1 రూపాయన నాకు ముట్టింది ఏమిటి? ఏం చేయమంటావు? క్రింద సంవత్సరం వరదలు రాలేదు, గండి పడలేదు, పంటలు నాశనం కాలేదు, ప్రభుత్వం వారి చేతికి డబ్బు అందించలేదు. పోనీలేండి, పాపం బేబీ అమ్మగారు ముచ్చట పడుతున్నారు. ఆవిడ ఇష్టం వచ్చినంత తీసుకొనివ్వండి. సర్లే, మిగతా 10,000 పట్టుకెళ్ళి లిస్టు ప్రకారం రైతులు పంచిపెట్టు. రండియా. ఏంటి మెంబర్లందరూ కట్టుకట్టుకుని వచ్చారు? ఏముందండి, వరదలు ముంచుకొచ్చినాయి కదండి. అమ్మగారు దండాలండి. రోజుకోసారి పార్వతీ పరమేశ్వరుల్ని దర్శనం చేసుకుందామనండి. మిమ్మల్ని నమ్ముకున్నామండి. ఈ వరద బాపతి భజ గోవిందంలో మాకు కూడా దయచేయితే మా పిల్లలు కూడా సంతోషిస్తారండి. మా అభిప్రాయం. దున్నపోతే దూడల్లోనూ మెయ్యపోతే ఆవుల్లోనే అన్నట్టు ఒకనా ఇదిగా వాళ్ళు కూడా చూడు. వెళ్ళి పదండి. అమ్మగారు సెలవండి. పదండి. ఏమిటి నీ కోరిక తీరిందా? ఏంటంటే అవతల మూలమో మీ సాగల చేత బట్టలు దిగుతున్నావా, యువతల ఈ రేవులనమో ఎట్లు కడిగిస్తున్నావా? నీకు ఇదేం పోయగలం రా. ఏంట్రా నీ ఎట్టం? ఇది 10 మందికి పనికొచ్చే మంచి నిలిచారు. ఆడు బాబు సొంతంగిని కాదు. మాట్లాడగలగా నేను అసలు మంచోడు కాదు. పోరబ్బల దుర్బచ్చ సగ్రా ఉసిరి చెట్టు కింద దొరకలు పట్ట సన్నాసి. ఈతో అయితే పంచాయతీ సొమ్మిట ఆయన గారు ఉంచుకున్న బేబీ ఇంట్లో నువ్వు ఇదోంచాడుగా, ఆడిపోయి తెచ్చుకున్నా. మా నూతు నుంచి నీళ్లు తీసుకెళ్ళడం. ఈ నుయ్యి నీ తాతగారిదేం కాదు, పంచాయతీ సొమ్ము ఖర్చెట్టి ఇక్కడ తవ్వించారు. అట్లా ఎవరి సొమ్ము అయితే మా ప్రెసిడెంట్ బావగారు మా కోసం మా దుడ్లో నీళ్లు తవ్వించారు. దీనిలోంచి నీళ్లు తీసుకెళ్ళడం. అడ్డ వచ్చా అంటే గడ్డి కనిపించేస్తాను, జాగ్రత్త. చెప్తున్నాను, నీళ్లు తోడేవారు తోడేవలేరా? పిచ్చి పిచ్చి చెయ్యనుకుంటావురా? నీ చేతులు రీపు నువ్వు కొడక కోటేశ్వరరావా, నువ్వు కరుసు అయిపోతావు. ఆడవాళ్ళ జోలికెళ్తే కొడక అట్టగోళ్ళు మాటలంటే కొడక